మీకు నచ్చిన టాయ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు www.puntunkids.com నుంచి. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. పీచు మిఠాయి. గట్టు ఇంకా చింకీ ఇంటి దగ్గరే ఒక మేళా పడుతుంది. హరి, బంటి ఇంకా గుడ్డి అందరూ ఆ మేళాలో తిరిగి వచ్చేశారు. సాయంత్రం ఆడుకునే సమయంలో స్నేహితులందరూ ఒక దగ్గర కలుస్తారు. గట్టు, చింకీ, మీకు తెలుసా ఈసారి మేళాలో కాటన్ క్యాండీ అంకుల్ స్టాల్ పెట్టుకున్నారు. ఆ కాటన్ క్యాండీ అంకుల్ ఏ షేప్ క్యాండీ కావాలో ఆ షేప్లో క్యాండీస్ చేసి ఇస్తున్నారు. నేను వెళ్తున్నాను. అరే వా, అయితే నువ్వు ఏ షేప్ క్యాండీ తిన్నావు గుడ్డి? నేనైతే సర్కిల్ చేయించుకున్నాను. తెలుసా, అది నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఇంకా నాకు రెక్టాంగిల్ క్యాండీ కూడా చాలా టేస్టీగా ఉంది మిత్రులారా. నిజంగా నా గుడ్డి, అయితే నేను ఇప్పుడు మేళాకి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఇంకా ట్రయాంగిల్ షేప్ క్యాండీ కూడా తినాలనుకుంటున్నాను. హా, నాకు కూడా ఇప్పుడు మేళాకి వెళ్ళాలనిపిస్తుంది. మనం ఇవ్వాలి నాన్నని మేళాకి తీసుకెళ్దామని అడుగుదాం. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే త్వరగా వెళ్ళండి, ఎందుకంటే మేళా అయిపోతుంది ఫ్రెండ్స్. ఓ అవునా, సరే గుడ్డి, చింకీ, పద ఇంటికి వెళ్దాం. ఆడుకుని మనకు చాలా ఆలస్యమైంది. గట్టు, చింకీ ఇంటికి వెళ్తారు. రాత్రి నాన్న ఇంటికి వచ్చిన వెంటనే మేళాకి తీసుకుని వెళ్ళమని అడుగుతారు. నాన్న కూడా వాళ్ళని సండే మేళాకి తీసుకుని వెళ్తాను అని చెప్తారు. 2 రోజుల తర్వాత సండే వస్తుంది. గట్టు, చింకీ అమ్మా నాన్నలతో కలిసి మేళాకి వెళ్తారు. వావ్, ఈ మేళా చాలా పెద్దగా ఉంది కదా. చింకీ, ఇక్కడ చూడు, చాలా ఉయ్యాలున్నాయి. అవును గట్టు, కానీ మనం ఉయ్యాల తర్వాత ఊగుదాం. ముందు మనం కాటన్ క్యాండీ స్టాల్ అంకుల్ దగ్గరికి వెళ్ళి కాటన్ క్యాండీ తిందాం. పదండి పిల్లలు, మనం ముందు కాటన్ క్యాండీ తిందాం. అమ్మా నాన్న గట్టు, చింకీని కాటన్ క్యాండీ అంకుల్ స్టాల్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. కానీ ఇవాళ కాటన్ క్యాండీ అంకుల్ రానేలేదు. ఇదేంటి నాన్న, ఇవాళ కాటన్ క్యాండీ అంకుల్ రానే లేదు. మేము వచ్చినప్పుడు ఇలా ఎందుకు జరిగింది నాన్న? బంటి, హరి, గుడ్డి వచ్చినప్పుడు వాళ్ళు అంకుల్ దగ్గర వేరే వేరే షేప్ క్యాండీ తిన్నారు, కానీ మాకు మాత్రమే ఇలా జరిగింది. అవును చింకీ, నువ్వు సరిగ్గా చెప్పావు. అది చూసి గట్టు, చింకీ బాధపడతారు. పిల్లలు, నేను ఈ మేళా కనుక్కున్నాను. ఈ మేళాకి ఈరోజు ఆఖరి రోజంట. అందుకే ఇవాటి నుంచి ఆ కాటన్ క్యాండీ అంకుల్ రాడు. కానీ ఏం పర్లేదు పిల్లలు, మీరు అన్ని గేమ్స్ ఆడుకోండి. ఆ తర్వాత మనందరం కలిసి ఐస్ క్రీమ్ తినేద్దాం. ఆ పిల్లలు చూడండి, ఇక్కడ మీ ఫేవరెట్ బంపింగ్ కార్స్ కూడా ఉన్నాయి. మనందరం అందులో కూర్చుందాం, సరేనా? లేదమ్మా, ఇప్పుడు నేను ఏ ఉయ్యాలో ఊగను. నేను కేవలం కాటన్ క్యాండీ అంకుల్ దగ్గర కాటన్ క్యాండీ తినాలనుకుంటున్నాను. అమ్మా నాన్న, ఇక ఇంటికి వెళ్దాం పదండి. గట్టు ఇంకా చింకీ అలా బాధపడ్డం చూసి అమ్మ, నాన్న కూడా బాధపడతారు. ఇంకా వాళ్ళని ఇంటికి తీసుకుని వచ్చేస్తారు. అమ్మ గట్టు, చింకీ ఫేవరెట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. ఇంకా నాన్న వాళ్ళ కోసం వాళ్ళ ఫేవరెట్ మిఠాయి తీసుకుని వస్తారు. అయినా కూడా గట్టు, చింకీ ఇప్పటికీ బాధపడుతూనే ఉంటారు. గట్టు, చింకీ నిద్రపోతారు. వాళ్ళు నిద్ర లేచేసరికి వాళ్ళకి ఒక శబ్దం వినబడుతుంది. అరే చింకీ, ఈ బెల్ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఐస్ క్రీమ్ అంకుల్ బండి సౌండ్ ఉన్నట్టుంది. గట్టు, ఒకసారి బయటికి వెళ్దాం పదా. పద చింకీ. గట్టు, చింకీ పరిగెడుతూ ఇంటి బయటకు వెళ్తారు. వెళ్లి చూసేసరికి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే బయట అమ్మ, నాన్న, గుడ్డి, బంటి, హరి అందరూ నిలబడుంటారు. ఇంకా వాళ్ళతో పాటు కాటన్ క్యాండీ అంకుల్ అతని స్టాల్తో నిలబడుంటారు. వావ్, అమ్మా నాన్న. వావ్, అరే గట్టు, మనమైతే కలగనడం లేదు కదా? లేదు లేదు గట్టు చింకీ, ఇది కల కాదు. ఇతనేమి కాటన్ క్యాండీ అంకుల్. రకరకాల షేప్లో కాటన్ క్యాండీ తయారు చేస్తాడు. గట్టు చింకీ, అతనే అంకుల్. కానీ నాన్న, ఇదంతా ఎలా జరిగింది? మేళా అయితే అయిపోయింది కదా, కానీ అంకుల్ ఇక్కడికి ఎలా వచ్చారు? గట్టు, నేను మేళాలోని అందరినీ కొనుక్కున్నాను. ఇంకా చాలా కష్టపడితే ఈ క్యాండీ అంకుల్ అడ్రస్ దొరికింది, అందుకే రమ్మన్నాను. గట్టు, చింకీ మీ నాన్న తర్వాత ఆ అంకుల్తో మాట్లాడారు, జరిగిన విషయం అంతా చెప్పారు.
ఆ తర్వాత మేము ఆయన్ని స్పెషల్గా రిక్వెస్ట్ చేశాము మన ఇంటికి వచ్చి మా పిల్లలందరికీ స్పెషల్ కాటన్ క్యాండీ తినిపించమని. అప్పుడే కాటన్ క్యాండీ అంకుల్ గట్టుతో, అయితే పిల్లలు, నేను మీ అమ్మా నాన్న మాటలు ఒప్పుకున్నాను. ఎందుకంటే నాకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలు బాధపడుతూ ఉంటే నేను అసలు చూస్తూ ఉండలేను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నాన్న, మీరు మా కోసం చాలా కష్టపడ్డారు. ఇంకా అంకుల్, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు మా కోసం ఇంత దూరం వచ్చారు. ఏం పర్వాలేదు పిల్లలు. ఇంకా మీరు చెప్పండి, మీకు ఏ షేప్ క్యాండిల్ అంటే ఇష్టమో, నేను అవే ఇస్తాను. అంకుల్, నాకు ట్రయాంగిల్ షేప్ క్యాండిల్ అంటే ఇష్టం. నాకు స్టార్ షేప్. నాకైతే సర్కిల్లో ఉండేదే కావాలి. నాకు రెక్టాంగిల్. నాకు స్క్వేర్ది. అంకుల్ వాళ్ళందరికీ వాళ్ళకిష్టమైన షేప్ క్యాండీ తయారు చేస్తారు. వావ్ అంకుల్, నిజంగా మీ క్యాండీ చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా. మీ క్యాండీలో ఏదో స్పెషల్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, మా కోసం వచ్చినందుకు. వెల్కమ్ పిల్లలు. పిల్లలతో పాటు సొసైటీలో ఉన్న తల్లిదండ్రులు కూడా వచ్చి కాటన్ క్యాండీ ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.